ఇంకొకటి చెప్తానా, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ కొడుకులు చిన్నగా ఏమైనా ఇష్యూ వాళ్ళకి మైలేజ్ కోసం ఉరుకుతున్నారు. అరే ఆ రోజు 2001 నుంచి ఉద్యమం ఉన్నాడు యూత్. ఆయన ఏంది యూత్ కాంగ్రెస్ కాదు టిఆర్ఎస్వి యూత్ విభాగం ప్రెసిడెంట్ చేసిండ ఆలకుంట హరి, తార్నాక కార్పొరేటర్. 24 గంటలు వీళ్ళ కాళ్ళు కడిగి మొత్తం వీళ్ళ ఎంబడి రైట్ హ్యాండ్ లానే ఉంటాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు వాళ్ళ ఎంబడే, ఇప్పుడు కూడా వాళ్ళ ఎంబడే ఉన్నాడు. ఆయన ఒక్కడే కొడుకు. ఆయన కొడుకు చనిపోతే ఈయన కొడుకు పోయి చూడలే. వీళ్ళ చరిత్ర అది. ఇవాళ ఎందుకురా చిన్న దానికి ఒక గల్లీ లీడర్ గాడు పనికిరానోడు రౌడీ షీటర్ ఎందుకు పనికిరా నా కొడుకులు జాయిన్ అయితే కూడా దానికి కలర్ ఇచ్చి టీఆర్ఎస్ భవన్కు మళ్ళీ అదే టీఆర్ఎస్ క్యాడర్ తో తెచ్చుకొని జాయిన్ ఇచ్చి కలర్ ఇస్తారు. అది మీ చరిత్ర. మరి అదే కాకుండా ఇంకొక ఆయన పేరు చెప్తున్నా, 2001 నుంచి ఉద్యమంలో కేసీఆర్ ఎంబడి ఈడన్న నిన్న మొన్న వచ్చిండు. ఈడు ఎప్పుడు వచ్చిండు? ఈడు నాకు నువ్వు జూనియర్ బచ్చగాడు, నేను ముందు ఎమ్మెల్యే, ఈయన ఫస్ట్ ఎమ్మెల్యే 2009 అయింది కేటీఆర్. అది కూడా ఏంది కేకే మహేందర్ రెడ్డి ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డాడో అన్ని వేళలా కృషి చేసి వాళ్లకు నాదే పార్టీ అనుకోని బతికినోని వాడిని పక్కకు పెట్టేసి ఆయనను సారీ మహేందర్ అన్న సారీ అన్న ఆయనను పక్కకు పెట్టేసి ఆ మహేందర్ రెడ్డి గారి సీటుని తీసుకొని ఆయన మహేందర్ రెడ్డి కూడా పోటీ చేసి టఫ్ ఇచ్చిండు. టఫ్ ఇస్తే ఈయన 350 ఓట్లతో గెలిచిండు. ప్రజలను తక్కువ అంచనేయకు రాబోయి సిరిసిల్లాల్నే నిన్ను చెప్పుతోని కొట్టే రోజులు వస్తాయి. ఇది గుర్తుంచుకో. చాలా ఘోరమైన పరిస్థితి. మొత్తం అసైన్మెంట్ ల్యాండ్లు అమ్ముకున్నారు. ఈ ఘనత మీకే దక్కింది. ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు. ఇవన్నీ కూడా వీటికి పాస్బుక్లు ఇప్పించిండ్రు, బెనామీల పేర్ల మీద మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిండ్రు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే డబుల్ బెడ్రూమ్ మనం ఇంకొకటి పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు? ఫస్ట్ 5 years లా ఇక మా ప్రభుత్వం పోయేటట్టుంది, రేపు మనకు ప్రజలు ఓట్లు వేసేటట్లేదంటే ఎన్నికలకు ముందు పెన్షన్స్ ఇచ్చిండ్రు, రైతు బంధు ఇచ్చిండ్రు. రైతు బంధు ఇచ్చి ధన ఓట్లు గుద్దుకొని రేషన్ కార్డులు ఇచ్చిరా 10 సంవత్సరాలు. ఇలా బ్రహ్మాండంగా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాల, ప్రతి నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇస్తున్నాం. 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వకపోయా. ఒక కొత్త అమ్మాయి ఇంట్లోకి వస్తే ఆమె పేరు పెట్టుకోనికి అవకాశం లేకపోయా కోడలు వస్తే. అటువంటి పరిస్థితి మీదరా మీరు చేసిరు, నాశనం చేసిరు. సన్నబియ్యం పెడుతున్నాం బ్రహ్మాండంగా. ఇలా ప్రజలు అంటుర్రు చాలా బ్రహ్మాండంగా చేస్తుర్రు, ఈ వెధవలకి ఏం పని లేదా, ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఓన్లీ విమర్శించుడు తప్ప ఇంకో పని లేదని. అరే చెత్తనా కొడుక, మారేషం వేసుకొని పో, ప్రజలలో తిరుగు. మీకు అలవాటు ఇది. మొత్తం రాష్ట్రం అంతా ఆడికెళ్ళి 100 ఈడికెళ్ళి 100 గ్యాదర్ చేసి ఒక మీటింగ్ పెడతాడు మీ అయ్యా. మీటింగ్ పెట్టి మొత్తం హైలైట్ చేసి ఇక మళ్ళీ ఇంట్లో అంటాడు. అది మీ చరిత్ర. మేము ప్రజలలో ఉంటాం. ఆయన కొండగట్టి ఇష్యూలో పోయిండా? అంతమంది చనిపోతే కొండగట్టి ఇష్యూలో పోలే. ఇవాళ ఎవరు చిన్నోళ్ళు పోయినా యాక్టింగ్ చేస్తున్నారు. ఎందుకు? పవర్ లేక బతకలేకపోతున్నారు. 18 months లోనే మారిపోయారు కొడుకులు. అమ్మో ఆగమైపోయినాం మనం. వీళ్ళు ఏమనుకున్నారు? చిన్న మండలాలను, చిన్న జిల్లాలను, చిన్న పోలీస్ స్టేషన్లను అన్ని చిన్నగా చేసి ఏమనుకున్నారంటే ఏ లీడర్షిప్ కూడా ఎదుగొద్దు. లీడర్షిప్ ఉంటే రేపు నాకు కౌంటర్ అవుతారు. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అంటే మా మెదక్ జిల్లాలోనే 46 మండలాలు ఉంటుండే. 46 మండలాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఈక్వల్ టు క్యాబినెట్ మినిస్టర్. అంటే వీళ్ళకి అట్లుంటే రేపు వీళ్ళు కౌంటర్ అవుతారు. రేపు ఎప్పటికైనా తలకాయ నొప్పి అని ఈ క్రిమినల్ దమాక్తోని అన్ని చిన్న మండలాలు చేసిరు. మనోళ్ళు అనుకుంటారు అరే మాకు చాలా ఫేవర్ చేసిండు. ఆయన ఏమనుకుండు? నా దగ్గర పైసలు లక్షల కోట్లు సంపాదించుకున్నా, పైసలు ఇస్తా, పబ్లిక్ ని తెచ్చుకుంటా. ఏ మీటింగ్ ఇలా మీటింగ్లు ఎందుకు సక్సెస్ అవుతారు? ఎవరైనా చాలా మంది డీసీఎంలలో వస్తున్నారు, బండ్లలో వస్తున్నారు, ఆడనే కూర్చుంటారు. రాక కాదు అన్ని పార్టీలకు వస్తున్నారు. ఏంటంటే సిస్టమ్ ను పాడు చేసిన ఘనత కేసీఆర్ దక్కింది. ఆయన ఏమనుకుండు? పైసలు పడేస్తా, ఎవరినైనా ఎవడన్నా నాకు స్ట్రాంగ్ ఆపోజిట్ మాట్లాడారు అనుకో, వానికి ఆపోజిట్ లో 200 కోట్లు ఖర్చు పెడతా, వాని మొత్తం జీవితంలో బొంద పెట్టేస్తా. లీడర్షిప్ ఉండదు కానీ బానే బొందబెట్టి రిపబ్లిక్ ఇలా పరిశాలు ఉన్నాడు. ఇలా వాళ్ళని తిట్టినా కూడా ఆర్టిఫిషియల్ గా ఏనో ఆ మాజీ మంత్రి గాడు ఎవడు మాట్లాడతాడు, ఇంకోడు మాట్లాడతాడు. కానీ వాళ్ళకి ఏడుంది క్యాడర్. మొన్న కూడా 2 మీడియాల మీద ఆర్టిఫిషియల్ గా మనోడు కేటీఆర్ ప్లాన్ చేసి యూట్యూబ్ మీడియాలు ఉన్నాయి. అవి మొత్తం మనోడు ఒక 70-80 ఉన్నాయి. మొత్తం ఒక 500 మందిని ఎంప్లాయ్ చేసి సోషల్ మీడియా కోసం. పైసలు బాగున్నాయి, పైసలు ఇవ్వాలా, వాళ్ళు ఇమీడియట్ అదే చేయాలా. అటుంటే రోడ్ల మీద ప్రజలు వస్తుండే కదా, వీళ్ళ క్యాడర్ వస్తుండే కదా, క్యాడర్ ఎడగనబడుతుంది.